హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలతోటి పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ అవిసె గింజల పొడిని ఇడ్లీ, దోశలు లాంటి బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే కాకుండా రైస్లోకి కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవిసె గింజల పొడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మరొక పావు కప్పు శనగపప్పును వేసుకుని వాటిని కూడా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మరొక పావు కప్పు మినపప్పును కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఒకే కప్పుతో కొలిచి తీసుకోండి. అలాగే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే పొడి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మరొక పావు కప్పు కడిగా ఆరబెట్టిన కరివేపాకును వేసుకోవాలి. మొత్తం ఈ పొడిలో వేసుకున్న అన్ని దినుసులు కూడా ఫ్రై అయ్యేలోపు ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి అవిసె గింజలను వేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే వీటిని ఉపయోగించడం వలన స్కిన్ గ్లో అవుతుంది. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి చాలా రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అన్నిటినీ ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు అవిసె గింజలను తీసుకోవాలి. ఈ అవిసె గింజలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజలు ఫ్రై అయితే ఆవాల్లాగే చిరుపట్లాడుతూ ఉంటాయి. తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పుట్నాల పప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మరొక 10 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అవిసె గింజలు ఫ్రై చేసి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం నలుపు రంగులోకి వస్తాయి. అలా కాకుండా పొడి మంచి రంగులోకి రావడానికి నేను ఇక్కడ రెగ్యులర్గా ఉపయోగించే మిరపకాయలతో పాటు బ్యాడగి చిల్లీ కూడా వేశానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి పావు కప్పు వరకు నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దినుసులన్నీ వేడిగా ఉంటాయి కాబట్టి ఆ వేడికి నువ్వులు కూడా ఫ్రై అయిపోతాయి. అన్నీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కరివేపాకు ఎక్కడ తడి లేకుండా ఇలా క్రిస్పీగా ఫ్రై అయినట్లయితే పొడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, చాలా కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పొడి కేవలం బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే కాదండి, రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం దోశల పైన వేసుకోవచ్చు. ఇడ్లీలోకి సైడ్ డిష్ కింద కారపొడిలా కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలోకి వేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే సెట్ దోశల్లోకి, ఓతప్పంలోకి ఇలా దేంట్లోకైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ పొడిని బయట అయితే 3 నెలల పాటు, ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు కూడా స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ అవిసె గింజల పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.